హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ వంటింటి రుచులు అండి. ఈరోజు నేను చేయబోయే స్పెషల్ ఏంటంటే అండి, ఉగాది యాపు పచ్చడి అండి. అది ఎలా చేయాలి ఏంటన్నది నేను చేసి చూపిస్తానండి. అలాగే నా వీడియోని కట్ చేయకుండా మీరు మొత్తం చూసి మీరు కూడా ఇంట్లో చేసుకోండి అండి. పచ్చి మామిడికాయని ఇలా తురుముకున్నానండి. ఆ పులుసులోకి దిగండి, పులుపు బాగా దిగి టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు. ఇదిగోండి, కొబ్బరిని కూడానండి ముక్కలుగా కాకుండా ఇలా తురుముకుని వేసుకుంటేనే మన పంటి కింద పడి చాలా టేస్ట్గా వస్తుందండి, తీతీగా. ఇది బెల్లం అండి. బెల్లం కూడా తురిమి ఇలా వేసేసుకోండి. మీకు ఇష్టం వచ్చినంత వేసుకోండి బెల్లం తీపికి. కారం మాత్రం అండి కొంచెం వేసుకోండి. ఏమవుతుందండి, గొంతుకులో మంటలు వచ్చి వేసవకాలం కదండి, తినలేం అనమాట. కొంచెం బాగా ఎక్కువ తినేవాళ్ళు కొంచెం తిని వదిలేస్తారు. ఇదిగోండి, చిటికెడు ఉప్పు కూడానండి. యాపు గెల్లండి. ఇవి యాపు గెలల్ని ఇలా నలిపేసి ఇదిగోండి, ఆ పళాన్ని వేసుకోబాకండి. వేసుకుంటే ఏమవుతుందంటే చేదు ఎక్కువగా వచ్చి మనం తిన్నాం. ఇదిగోండి, ఇలా అంటే ఇదిగోండి, ఈ పువ్వు వస్తుంది కదండి, ఈ పువ్వు వరకే మనం వేసుకోవాలన్నమాట. మీకు చూపించడం కోసం అయ్యి నేను పక్కన పెట్టి ఉంచుకున్నానండి. ముందుగానే చేసుకున్నానండి. ఇదిగోండి, ఎంత ఒక్క స్పూన్కి వేసుకోండి చాలు. చేదు ఉంటుంది కదండి, ఆ చేదే మనకి కావాల్సింది అసలు. ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలిపేసి చింతపండు గుజ్జు తీసుకున్నానండి. ఇది కూడా కొత్త చింతపండు గుజ్జు అండి, పాతది కాదు. కొత్తదైతేనే మనకి అంతా కొత్త సంవత్సరం కదండి, అంతా శుభం జరగాలని అన్నీ కొత్త వాటితో ప్రారంభిస్తామండి మనం. ఇదిగోండి, అది ఇలాగ చూసారా, చూడటానికే ఎంత బాగుందనండి. అదిగోండి, మీరేం చేస్తారంటే అండి, ఇది చేశాక మీరు దేవుడి దగ్గర పెట్టుకుని పూజ అయిపోయాక ఫస్ట్ ఇలాగే తినేసేయండి. తినేసాక మీకు ఇష్టమైతే ఇగోండి, అరటిపండు, ద్రాక్ష పళ్ళు, యాపిల్ అన్నీ కట్ చేసుకుని అది దీనిలో వేసుకుని తినొచ్చండి. ఫస్ట్ మాత్రం పూజ దగ్గర పెట్టుకుని ఇలాగే తినేసండి, నేను చేసినట్టుగానే చేసుకుని మీరు. ఇదిగోండి, చూసారా, పంటికి తగులుతా అంటే టేస్ట్ ఉంటుందండి. పులుపు, ఉప్పు, కారం అన్నీ ఈ టేస్ట్లు కలిసి చాలా బాగుంటుందండి పచ్చడి. పారేయటం మాత్రం పారేయకూడదండి. ఈ పచ్చడి మాత్రం కావాల్సిన వరకే చేసుకుని దేవుడి దగ్గర పెట్టుకుని తర్వాత ఫ్రూట్స్ కలుపుకుని కస్టర్డ్ లాగా తినేసేయచ్చండి మనం. ఇదిగోండి, కాయలు పళాన్ని ఇవ్వకండి. ఇగోండి, ద్రాక్ష పండుని ఇట్లా బద్దలుగా చేసుకుని వేసుకోండి. ఏమవుతుందంటే అండి, కాయ పళాన్ని వేస్తే ఆ పులుపు అవన్నీ పట్టవండి. అందుకే నేను ఇలా బద్దలుగా చేసి వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చండి, మీరు తినేదాన్ని బట్టి. ఇదిగోండి, అరటిపండు అండి. ఇది అరటిపండు వేసుకోవచ్చు, చక్కెరకేళి వేసుకోవచ్చు, మీరు ఎన్ని రకాల ఫ్రూట్స్ అన్నా వేసుకోవచ్చు అండి. ఇదిగోండి, మళ్ళీ ఒక్కసారి కలిపేసుకుందామండి. చూసారా, ఇలా కలుపుకొని తింటే ఉంటుందండి యాపు పచ్చడి. బాబా, ఉగాది అనిపిస్తుందండి. ఉగాది శుభాకాంక్షలు అండి. నేను యాపు పచ్చడి చేశాను కదండి, అదేవిధంగా మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని దేవుడి దగ్గర పెట్టుకుని అది ఎలా ఉంది ఏంటన్నది టేస్ట్ చేసి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే కదండి నాకు తెలిసేది. ఏది కావాలన్నా మీకు ఏ వెరైటీస్ కావాలన్నా అన్నీ చేసి చూపిస్తానండి. నా వీడియోని మాత్రం మీరందరూ షేర్ చేసుకోండి, లైక్స్ కొట్టండి. నా ఛానల్ని చూడని వాళ్ళు కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబులు మాత్రం మర్చిపోబాకండి.